అందరికి నమస్తే. రైతు భరోసా విషయంలో ఒక పెద్ద సినిమా చూపిస్తున్నారు వీళ్ళు. సినిమా చూపించడం అంటే ఏదో పెద్ద సీక్రెట్ లాగా అది లోన తీసుకున్న డిసిషన్‌లు లీకుల ద్వారా బయటకియడము, లేకపోతే దాన్ని అఫీషియల్‌గా చెప్పకపోవడము, లేకపోతే కరెక్ట్‌గా అసలు ఎవరికి ఇయ్యాలనే విషయంలో వీళ్ళకే క్లారిటీ లేకపోవడము. ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు క్యాబినెట్ సమావేశము ప్రధానంగా వాళ్ళు ఏ అంశాల మీద చర్చించుకోవచ్చు కానీ, ముందు రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయబోతుంది అని చెప్తున్నారు. బహుశా విధి విధానాలపైన ఇప్పటికే చాలా లీకులు బయటకొచ్చినాయి. మనం 7 ఎకరాలు, 7.5 ఎకరాలు, ఒక రోజేమో అసలు కండిషన్సే ఉండవని, ఇంకొక రోజు పంటేసినోళ్ళకే ఇస్తామని, ఇంకొక రోజు అసలు ఇంగా దుమ్ము రేగిపోతదని, ఇంక రకరకాలున్నాయి. అందుకే అంటున్నా పెద్ద సినిమా చూపిస్తున్నారు వీళ్ళు జనాలకి. కాబట్టి ఈ సినిమాలో తేలాల్సిందేందంటే, అసలు ఎవరు ఈ చాలా అంశాలున్నాయి. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం తర్వాత ఈ అంశాలకు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే ఊర్లలో తలకాయలు పగలగొట్టుకుంటారు. నేను చెప్తున్నా కదా! 5, 6, 7 ఈ 3 రోజులు గ్రామ సభలు పెట్టి, గ్రామ సభలో రైతుల దగ్గర నుంచి అప్లికేషన్‌లు తీసుకుంటాం అంటున్నారు. అందుకే అంటున్నా ఊర్లల్లో తలకాయలు పగలగొట్టుకునే పరిస్థితి మాత్రం తీసుకురాకండి. ఆల్రెడీ చాలా చాలా పంచాయతీలుంటాయి ఊర్లలో రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు కౌలుకిచ్చిన ఆయన అప్లై చేయాలనా? లేకపోతే రైతు అప్లై చేయాలనా? ఎవరు అప్లై చేయాలి? అందుకే ఇవన్నీ రాసిన. దీని మీద క్లారిటీ ఖచ్చితంగా ఇయ్యాలి. లేకపోతే నేను చెప్పింది అయితది ఊర్లలో. పెద్ద పంచాయతీ అయితది. ఇంక గ్రామ సభ కాదు ఆడ. ఇంకో సభ అయితది. కాబట్టి మీరిచ్చే రైతు భరోసా రైతుకా? కౌలు రైతుకా? ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇన్ని రోజులు నాన్స్తా ఉన్నారు. ఎప్పటి నుంచి నాన్స్తున్నారు తెలుసా? 2023 ఎలక్షన్స్ ముందుకెళ్ళి మీరు అందరికిస్తాం, వీళ్ళకిస్తాం, వాళ్ళకిస్తాం, పంటేసినోళ్ళకిస్తాం రకరకాల మాటలు మాట్లాడినరు. ఎవరికిస్తారనేది ఇప్పటికో క్లారిటీ లేదు. పంటేసినోళ్ళకి అంటే మళ్ళీ కౌలు రైతులనే అర్థం వస్తది. కౌలు రైతులకు ఇస్తే అసలు ఓనర్ ఊరుకుంటాడా? అసలు ఓనర్ పరిస్థితి ఏంది? ఇప్పుడు అసలు ఓనర్ కాదు. కౌలు రైతు పోయి అప్లై చేసుకోవాలనుకో, గ్రామసభ రచ్చకట మీద పెట్టిర్రు. ఆ రచ్చకట మీద పోయి అప్లై చేయాలంటే ఆయనకు పట్టా పాస్‌బుక్ ఇయ్యాలి, దానికి సర్వే నెంబర్ కావాలి. కౌలు రైతుకు అసలు రైతు అవన్నీ ఇస్తాడా? వివరాలు ఇస్తాడా? ఇయ్యరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌలు రైతుకి ఏమి ఇయ్యరు. మరి కౌలు రైతు ఏమని అప్లై చేసుకోవాలి? పలానా బుచ్చాయ పక్కన ఒర ఉంది. ఆ ఒరలో నేను వేసుకున్నా అని చెప్పాలనా? కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఎవరికిస్తారు? ఎట్లిస్తారు? క్లారిటీ కావాలి. తర్వాత ఎన్ని ఎకరాలకు ఇస్తారు? మీరు చాలా 7 ఎకరాలు అన్నారు, 7.5 ఎకరాలు అన్నారు, లీకులు ఇచ్చిర్రు ఇవన్నీ. ఇప్పుడు అసలు ఎంత ఇస్తే అంత అంటున్నారు మళ్ళా. 100 ఎకరాల స్వామి 100 ఎకరాలు వేస్తాడు. ఇస్తారా? అది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏమున్నది వేస్తారు టమాటా తోట, కరివేపాకు తోట వేస్తే అయిపోయా నిమ్మలంగా నడుస్తుంది. కాబట్టి ఏమైతుందో తెలియదు. ఎన్ని ఎకరాలకు ఇస్తారనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత రేషన్ కార్డు ఫ్యామిలీ అనేది మీరు రుణమాఫీ విషయంలో ఈ కండిషన్తోనే చాలామంది ఎలిజిబిలిటీ లేకుండా పోయినారు. రేషన్ కార్డు ఫ్యామిలీ అనేసరికి అందరూ ఒకలాకుండా రావా? ఒక అమ్మ కడుపులో పుట్టిన 2 అన్నదమ్ములు, ఒక ఆయనేమో మంచిగా పెద్ద జాబ్ సంపాదించుకొని మంచిగా బతుకుతుంటాడు. ఒక ఆయనేమో పాపం ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తుంటాడు. కానీ పాపం వాళ్ళది ఎప్పుడో అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన రేషన్ కార్డులు కదా, అప్పటివి ఎప్పుడో దాంట్లో ఒకటే రేషన్ కార్డు ఉంటుంది. ఆయనను చూపించేసి ఈయనకి ఎండబెట్టేసిండ్రు ఊర్లో ఉన్న రైతుకి. ఇక ఒక కొడుకు ఐటీ జాబ్ ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఏదో లోన్ల కోసమో దీనికోసమో పర్సనల్ లోన్ అవి హైదరాబాద్లో బతుకుతారు చాలా అవసరం ఉంటుంది. వాళ్ళు చిన్న ఐటీ కడుతున్నారని చెప్పేసి ఊర్లో ఉన్న అమ్మ నాయనకు రుణమాఫీ కాకుండా చేసిండ్రు. చాలామంది 2 లక్షల లోపు ఉన్నారు, 2 లక్షల పైన రుణమాఫీ ఉన్న వాళ్ళు దగాబడ్డారు. పాపం వాళ్ళు ఇంట్రెస్ట్లు ఆడ ఈడ అప్పు తీసుకొచ్చి బ్యాంకులో కట్టారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ పైన ఉన్న ఇంట్రెస్ట్ కట్టారని మేము కడతామని వీళ్ళే చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఉత్తమ్ కుమార్ చెప్పిండు, బట్టి విక్రమార్క చెప్పిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు, తుమ్మల అయితే తుమ్మి చెప్పిండు. లాస్ట్‌కు చూస్తే అసలు 2 లక్షల రూపాయల పైన ఇంట్రెస్ట్ అట్లే పడ్డది. 2 లక్షలు అట్లే ఉంది. మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి ఇప్పుడు. అది మిత్తి, ఇది మిత్తి, అప్పు అట్లే మిగిలిపోయింది. 2 లక్షల పైన ఉన్నోళ్ళు మోసపోయారు రైతులు. కాబట్టి రేషన్ కార్డు ఫ్యామిలీ అనే విషయంలో మరి ఏంది చెప్పాలి. తర్వాత అన్ని పంటలకు ఇస్తారా? లేకపోతే మళ్ళీ సెలెక్టెడ్ చేస్తారా? ఇవి దీనికే ఇస్తాం, దానికే ఇస్తాం, వరి అయితే దీనికి ఇస్తాం, సన్నాలకే ఇస్తాం, దొడ్డోళ్ళకి ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం బోనస్ విషయంలో ఎన్ని డ్రామాలు నడిచినాయో. కాబట్టి ఏమి ఇస్తారో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే మేము వరికే ఇస్తాం, కందులు వేస్తే ఇయ్యం, లేకపోతే ఇంకొకటి పెసర్లు వేస్తే ఇయ్యం, పత్తికి ఇయ్యం, ఇంకోటి ఇస్తే ఇట్లాంటివి చాలా కండిషన్స్ ఏమి పెడతారో తెలియదు. కండిషన్స్ ఎందుకంటే మీరు భరోసా రుణం మన బోనస్ విషయంలో చాలా రూల్స్ పెట్టారు కాబట్టి ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. తర్వాత ఇక్కడనే నేను కౌలు రైతులు లేకపోతే రైతులు ఎవరు అప్లై చేయాలి? ఇప్పుడు రచ్చకడ మీద గ్రామ సభకు ఎవరు పోవాలి? ఎవరు అప్లై చేయాలి? చాలా ఇంపార్టెంట్ పాయింట్. కౌలు రైతు ఇస్తే ఓనర్ ఊకుంటాడా? లేకపోతే ఓనర్కి ఇస్తే కౌలు రైతు ఊకుంటాడా? అసలు పంటేసింది కౌలు రైతు అనాలనా, రైతు అనాలనా? అసలు కౌలు రైతు దగ్గర సర్వే నెంబర్లు అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా అప్లై చేయడానికి. మరి ఆ పట్టా పాస్బుక్ ఓనర్ పెట్టుకుంటాడు, కౌలు రైతుకి ఎందుకు ఇస్తాడు? ఇచ్చే అవకాశమే లేదు. అట్లాంటప్పుడు కౌలు రైతు ఎట్లా అప్లై చేసుకోవాలి?
ఏం బేసిస్ చేసి అప్లై చేసుకోవాలి? మరి పంట వేసిన వాళ్ళకి ఇస్తామంటే మీరు కౌలు రైతులకే ఇస్తామని అర్థం దానికి. దానికి ఓనర్ ఒప్పుకుంటాడా? వాళ్ళిద్దరు తలకాయలు పగలగొట్టుకునే కాడికి రావద్దు కదా! ఓనరు భూ యజమాని కౌలు రైతు తలకాయలు పగలగొట్టుకునే పరిస్థితి తీసుకురావద్దు గవర్నమెంటు. తర్వాత నీళ్లు లేకపోతే పంట వేయకపోతే ఎవరు బాధ్యులు? నీళ్లు లేకపోతే అంటే వరకు 1,40,00,000 ఎకరాల పంటేస్తాం. మామూలుగా వానాకాలంలో. ఎందుకంటే వానలు అడపా వెనక ముందు అటు ఇటు అయినా కూడా పడతది. ప్లస్ మన దగ్గర కొంచెం గ్రౌండ్ వాటర్ ఉంది. ఇప్పుడుంది. తర్వాత ఏమైతుందో కానీ గ్రౌండ్ వాటర్ ఉన్నది కాబట్టి వానాకాలంలో వేస్తాం. అదే మనకి ఎండాకాలం పంటకొచ్చే వరకు జస్ట్ 45 లక్షల ఎకరాలో 50 లక్షల ఎకరాలో వేస్తాం. అంటే ఆల్మోస్ట్ తగ్గిపోతే 50% కన్నా బిలో వేస్తాం పంట. మీరు పైసలు మిగిలించుకొని కానీ ఈ రూల్స్ పెట్టిరనుకో మరి ఏం చేయాలి? పైసలు ఇప్పుడు కాలువ ఉంది, నీళ్లు లేవు, ఎవరు బాధ్యులు? గవర్నమెంట్ బాధ్యత వహించాలి. రేపు ఎండాకాలం కరెంట్ ఉండదు సరిగ్గా, నీళ్ళు కొట్టుకుందాం ఎక్కడి నుంచి అంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మరి పంట వేయకపోతే పైసలు ఇవ్వమంటే మీరు ఇచ్చే పైసలతోనే మీరిచ్చే 7,500తో వాళ్ళు పంటలు పండియలేరు. అది ఆసరా మాత్రమే. ప్రభుత్వం ఇది గుర్తించాలి. మీరిచ్చే 7,500 రూపాయలు కేవలం ఆసరా. ఎకరాకు ఒక్కొక్క పంటకు 30,000 40,000 ఖర్చు పెడతారు. మీరు ఇచ్చే 7,500 రూపాయలతోన ఏదో కొంత ఆసరా అవుతుంది టైంకి, అంతే. అంతేగాని మీరు పంట వేయకపోతే అంటే ఈసారి పంట వేయకపోతే వచ్చేసారి వేసుకుంటారు. వాళ్ళ పంటకు ఇప్పుడు సీజన్కి రూల్స్ మారుస్తారా? ఇప్పుడు పెట్టే రూల్స్ కేవలం ఎండాకాలం సీజనేనా, మళ్ళీ సీజన్కి మళ్ళీ మారుస్తారా? అసలు ఏంది దీనిలో? ఇంకోటి ఏంటంటే అప్లై చేసుకోవాలని మాత్రం కరెక్ట్గా లేదు. అప్లై చేసుకోవాలంటే ఇంక అందరూ దుబాయ్లో ఉన్న వాళ్ళు రావాలి ఇప్పుడు అప్లై చేసుకోనికి, ఓనర్ ఉంటే. లేకపోతే ఇంకేదో కావాలి. ఇప్పుడు అమ్మ నాయన ఇక్కడ ఉంటారు, కొడుకు దుబాయ్లో ఉంటాడు పని చేసుకుంటా, ఆయన ఇప్పుడు రావాలన్నా దుబాయ్ నుంచి అప్లై చేసుకోనికి. లేకపోతే ఇంకోరు ఓనర్ ఆయనే ఉంటాడు అనుకో. ఇప్పుడు హైదరాబాద్లో బతుకుతారు చాలామంది, భూమి వాళ్ళ పేరు మీద ఉంటుంది. వాళ్ళ ఊరిలో ఇప్పుడు అప్లై చేయడానికి ఆ 3 తారీఖుల్లో వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలన్నా, ఊరికి కట్టుకోవాలన్నా. వీళ్ళు ఇంకా ఈ ఆడపిల్లలు పెళ్లి చేసినప్పుడు పసుపు కుంకుమ కింద ఇస్తారు ఎంతో అంతో. వాళ్ళు ఎన్నో అత్తగారింటికానో లేకపోతే ఎక్కడనో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవాలన్నా ఆ పంట ఆడ కౌలుకి ఇచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళ అమ్మ నాయన చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ అన్నను తమ్ముడు ఉంటే వాళ్ళు చేస్తారు ఊళ్ళో ఆ పొలాన్ని. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు వచ్చి అప్లై చేయాలన్నా, వీళ్ళు వచ్చి అప్లై చేయాలి. ఇట్లా చాలా అంశాలకు ఖచ్చితంగా క్యాబినెట్ సమావేశంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. లేకపోతే మీకు అంతకన్నా తీవ్రమైన తలనొప్పిగా మారే అవకాశం ఉంది ప్రభుత్వానికి. ప్లస్ రైతులు కూడా ఇబ్బంది పడతారు కదా. ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి, ఆల్రెడీ ఒకటి ఎగొట్టిర్రు, అది ఇస్తారో అది ఇయ్యరు, ఇంకా అయిపోయింది. పోయినసారి ఎగ్గొట్టిన రైతు భరోసా, రైతు బంధు అది రాదు. ఇప్పుడు ఇచ్చేదైనా ఎందుకంటే మీరు 1,00,000 రూల్స్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నారు. ఇప్పుడు మీరు పెట్రోల్ బంకుల పేర్లు చెప్పో, లేకపోతే హైవేల పేర్లు చెప్పో, లేకపోతే గుట్టల పేరు చెప్పి ఎంత ఉంటుంది? ఎన్ని పెట్రోల్ బంకులకు తీసుకుంటారు చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఎన్ని పెట్రోల్ బంకులకు రైతు బంధు తీసుకొని ఉంటారు? ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు నాకు తెలిసి. ఎన్ని హైవేలకు తీసుకొని ఉంటారు? హైవేల కోసం ఎంత భూమి సేకరించారు అసలు? అదంతా కూడా తప్పించుకునే మార్గం. తప్పించుకోనికే ఏదో ఒకటి చెప్పాలి కదా, అంతే తప్ప అందులో 1% కూడా ఉండదు. 1% నేను చెప్పేది 1% కూడా వీళ్ళు చెప్పే ఈ లెక్కలు ఉండవు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. బట్ క్యాబినెట్ సమావేశం మాత్రం ఈ అంశాల మీద క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు తలకాయలు వలగొట్టుకునే పంచాయతీలు అవుతాయి. తర్వాత మీ తలకాయలు కూడా వలగొడతారు రైతులు, మీ ప్రభుత్వ తలకాయలు కూడా వలగొడతారు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఈ అంశాల మీద ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.